హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను ఈజీగా డెలిషియస్ సేమియా ఉప్మానైతే ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని ప్రిపేర్ చేయడం చాలా సింపుల్. ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక గిన్నె సేమియానైతే యాడ్ చేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను. ఆ తర్వాత వేడివేడిగా ఉన్న వాటర్ని అయితే ఈ సేమియాలోకి యాడ్ చేసి ఒక 70% వరకు ఉడికించుకొని ఇలా వడగిన్నెలో అయితే వడేశాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలను అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశాను. ఇవైతే సెపరేట్ చేసుకున్నాక అదే ఆయిల్లోకి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని దీనికి ఉల్లిపాయ ముక్కల్ని, అల్లం తురుముని, క్యాప్సికమ్ ముక్కల్ని, ఇంకా 2 పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేశాను. మన దగ్గర ఇంకా వెజిటేబుల్ ముక్కలు ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేనైతే కరివేపాకుని, ఇంకా రుచికి తగ్గట్టుగా ఉప్పుని, కొద్దిగా పసుపుని యాడ్ చేసి మరో 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత మనం ఉడికించుకున్న సేమియాని, ఇంకా మనం ఫ్రై చేసుకున్న పల్లీలని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ. మరి ఈ వర్మిసెల్లి ఉప్మానైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.